రణవీర్ సింగ్ నటించిన భారీ యాక్షన్ స్పై థ్రిల్లర్ దురంధర్ 2 ది రివెంజ్ ట్రైలర్ శనివారం విడుదలైంది. దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ఈ చిత్రం మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కరాచీ క్రైమ్ సిండికేట్ నేపథ్యంలో సాగే ప్రతీకార కథతో ట్రైలర్లో భారీ యాక్షన్ సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి. ట్రైలర్ చూసిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్ట్రాటోస్ఫెరిక్ లెవెల్ అంటూ ప్రశంసించారు. విడుదలపై వచ్చిన రూమర్లకు చెక్ పెట్టుతూ మేకర్స్ నిర్ణయించిన తేదీకే సినిమా వస్తుందని ప్రకటించారు. బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ నటించిన భారీ యాక్షన్ స్పై థ్రిల్లర్ దురంధర్ 2 ది రివెంజ్ విడుదలకు సిద్ధమవుతోంది. ఆదిత్య ధర్ తెరకెక్కించిన ఈ చిత్రం మార్చి 19న రిలీజ్ కానుండగా మేకర్స్ శనివారం ట్రైలర్ రిలీజ్ చేశారు. గతంలో వచ్చిన దురంధర్ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. యాక్షన్, దేశభక్తి అంశాలతో తెరకెక్కిన ఆ చిత్రం ప్రపంచవ్యాప్తంగా మంచి కలెక్షన్లు సాధించి సంచలనం సృష్టించింది. అదే విజయాన్ని కొనసాగిస్తూ ఇప్పుడు దానికి సీక్వెల్గా దురంధర్ 2 ది రివెంజ్ తెరకెక్కింది. ఫస్ట్ పార్ట్ ఘన విజయంతో ఈ సీక్వెల్పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. రణవీర్ సింగ్ నటన, ఆదిత్య ధర్ స్టైల్ ఆఫ్ యాక్షన్ ఎపిసోడ్స్కు అభిమానులు మంచి స్పందన వచ్చింది. దీంతో సెకండ్ పార్ట్ని మరింత భారీ స్థాయిలో రూపొందించారు. ఈ చిత్రాన్ని హిందీతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో కూడా విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించారు. పాన్ ఇండియా స్థాయిలో విడుదల కావడంతో దేశవ్యాప్తంగా ఈ సినిమాపై ఆసక్తి పెరిగింది. తాజాగా విడుదలైన ట్రైలర్లో యాక్షన్ సన్నివేశాలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. భారీ సెట్లు, యాక్షన్ ఎపిసోడ్స్, గన్ ఫైట్లు, చేజ్ సీన్లు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. సినిమాలో రణవీర్ సింగ్ హంజా అనే పాత్రలో కనిపించనున్నట్లు ట్రైలర్ ద్వారా తెలుస్తోంది. కరాచీ నేపథ్యంలో నడిచే క్రైమ్ సిండికేట్ కథలో ప్రతీకారం తీర్చుకునే వ్యక్తిగా అతని పాత్ర రూపొందించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా లియారి ప్రాంతంలో ఆధిపత్యం కోసం జరిగే పోరాటం కథలో కీలకంగా ఉండబోతుందని ట్రైలర్ సూచిస్తోంది. ఈ చిత్రంలో రణవీర్ సింగ్తో పాటు సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, ఆర్. మాధవన్, అక్షయ్ ఖన్నా వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. భారీ తారాగణంతో రూపొందిన ఈ సినిమా యాక్షన్ ప్రేమికులకు పండుగలా ఉంటుందని ట్రైలర్ చూసిన అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల ఈ సినిమా విడుదలపై కొన్ని అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. మొదటిగా మార్చి 19న విడుదల చేయాలని ప్రకటించినప్పటికీ అదే సమయంలో ఇతర పెద్ద సినిమాలు కూడా రిలీజ్కు సిద్ధమవుతున్న నేపథ్యంలో వాయిదా పడే అవకాశముందని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అయితే ట్రైలర్ విడుదల సందర్భంగా చిత్రబృందం ఈ వార్తలకు పూర్తిస్థాయిలో చెక్ పెట్టింది. సినిమా నిర్ణయించిన తేదీ ప్రకారం మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతుందని స్పష్టంగా ప్రకటించింది. ఇక ట్రైలర్ విడుదల తర్వాత దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా తన స్పందనను సోషల్ మీడియాలో వెల్లడించారు. ట్రైలర్ చూసిన తర్వాత ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇది పూర్తిగా స్ట్రాటోస్ఫెరిక్ లెవెల్ సినిమా. ఆదిత్య ధర్ ప్రతీకార కథను అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు అని ఆయన వ్యాఖ్యానించారు. ఆయన ట్వీట్తో ఈ ట్రైలర్పై మరింత చర్చ మొదలైంది. ఇక బాక్సాఫీస్ పరంగా చూస్తే ఈ ఉగాది సీజన్లో ఆసక్తికరమైన పోటీ కనిపించనుంది. అదే రోజు విడుదల కానున్న మరో పాన్ ఇండియా చిత్రం టాక్సిక్ వాయిదా పడగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ వారం రోజులు ముందుగానే అంటే మార్చి 19నే ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ఆ రోజు బాక్సాఫీస్ వద్ద రణవీర్ సింగ్, పవన్ కళ్యాణ్ సినిమాల మధ్య పోటీ నెలకొంది. రెండు భారీ చిత్రాలు ఒకే రోజు విడుదల కావడంతో ఈ ఉగాది బాక్సాఫీస్ పోటీ సినీ అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.